ఆయన ఓ ధైర్యం, ఆయన ఓ ఉత్సాహం, ఆయనంటే ఓ ప్రేమ, ఆయన కార్యకర్తలకు ఓ ధీమా. ఆయన పేరు వింటే చాలు కార్యకర్తలకు, నాయకులకు ఏదో తెలియని ఉత్సాహం. ఆయనే బిజ్జివేముల వీరారెడ్డి అలియాస్ బద్వేల్ వీరారెడ్డి. గతంలో ఆ పేరు వింటే చాలు టీడీపీ కార్యకర్తలకు ఎక్కడా లేని ధైర్యం వచ్చేది. వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబంతో పాటు వీరారెడ్డి కుటుంబానికి కడప జిల్లాలో మంచి పట్టు ఉండేది. వీరారెడ్డి మరణానంతరం ఆయన వారసులైన విజయమ్మ, ఆమె కుమారుడు రితేష్ రెడ్డి బద్వేల్ రాజకీయాలను, టీడీపీని నడిపిస్తూ వస్తున్నారు. కానీ వారి సేవకు, శ్రమకు గుర్తింపు, ప్రాధాన్యత లభించడం లేదని తెలుగుదేశం శ్రేణుల్లో నిరుత్సాహం ఉంది. మరి ఈ నేపథ్యంలో బద్వేల్ టీడీపీ పరిస్థితి ఏంటి? ఆ పార్టీ నేత రితీష్ రెడ్డి భవితవ్యం ఏమిటి అనే చర్చ జోరుగా సాగుతోంది. కడప జిల్లాలో బిజ్జివేముల వీరారెడ్డి అలియాస్ బద్వేల్ వీరారెడ్డి మనవడు రితీష్ రెడ్డి అన్నింటినీ సమన్వయం చేసుకుంటూ పార్టీ వెన్నంటే నడుస్తున్నారు. గడిచిన 25 సంవత్సరాలుగా నియోజకవర్గంలో రాజకీయాలు, పరిస్థితుల్లో ఎన్నో మార్పులు జరిగాయి, ఎన్నో మలుపులు తిరిగాయి. కానీ వారికి సేవకు, శ్రమకు గుర్తింపు, టీడీపీలో ప్రాధాన్యత లభించడం లేదట. దీంతో బద్వేల్ టీడీపీ కార్యకర్తలు నిరుత్సాహంతో ఉన్నారట. కడప జిల్లా రాజకీయాల్లో బద్వేల్ నియోజకవర్గానికి ప్రత్యేక స్థానం ఉంది. ఈ నియోజకవర్గంలో 30 ఏళ్ల పాటు ఏకఛత్రాధిపత్య రాజకీయం చేశారు బిజ్జివేముల వీరారెడ్డి. ఎమ్మెల్యేగా, మంత్రిగా రాజ్యమేలారు. ఆయన మరణానంతరం పరిస్థితుల్లో పెను మార్పులు జరిగాయి. వీరారెడ్డి మరణం తర్వాత ఆయన కుమార్తె విజయమ్మ వారసత్వ రాజకీయాన్ని స్వీకరించారు. బద్వేల్ టీడీపీకి పెద్ద దిక్కయ్యారు. ఎమ్మెల్యేగా గెలిచి తన తండ్రి స్థానాన్ని భర్తీ చేశారు. 2004 వైఎస్ ప్రభంజనంలో విజయమ్మ ఓటమి చవిచూశారు. వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత నియోజకవర్గాల పునర్విభజన చేశారు. ఈ క్రమంలో జిల్లా రాజకీయాల్లో వీరారెడ్డి కుటుంబ ప్రభావం ఉండకూడదనే ఉద్దేశంతో ప్రత్యేకించి ఈ నియోజకవర్గాన్ని ఎస్సీలకు రిజర్వ్ చేశారనే వాదన ఉంది. తర్వాత పరిణామాలు శరవేగంగా మారిపోయాయి. తాము పోటీ చేయకపోయినా ప్రతి ఎన్నికల్లో టీడీపీ, దాని మిత్రపక్షాల తరపున నిలిచే ఎస్సీ అభ్యర్థుల గెలుపుకు అన్నీ తామై వ్యయ ప్రయాసల కోర్చి పనిచేస్తున్నారు. అంతేకాదు వర్గ ప్రాబల్యం అధికంగా ఉన్న బద్వేల్ నియోజకవర్గంలో పంచాయతీ, జిల్లా పరిషత్ ఎన్నికలతో పాటు మున్సిపల్ ఎన్నికలు కూడా ప్రతిష్టాత్మకంగా జరుగుతుంటాయి. వాటన్నింటినీ భుజాన వేసుకుని మోయాల్సిన పరిస్థితి ఉంది. ఈ క్రమంలో 2024 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి బొజ్జ రోషన్ను బలపరుస్తూ ప్రచారం చేశారు. చివరి దశలో బద్వేల్ నియోజకవర్గాన్ని పొత్తులో భాగంగా బీజేపీకి కేటాయించారు. ఈ క్రమంలో టీడీపీకి చెందిన క్రియాశీలక ఓటర్లు బీజేపీపై ఆసక్తి చూపలేదనే వాదన ఉంది. ఎందుకంటే అక్కడ ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వారిలో చాలా మంది వైసీపీకి అనుకూలంగా ఉన్నారు. వారిని టీడీపీకి అనుకూలంగా మలిచేందుకు రితీష్ రెడ్డి వ్యూహాలు అమలు చేశారు. దీంతో పాటు గతంలో టీడీపీలో ఉండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన విజయ జ్యోతి కూడా టీడీపీ ఓట్లను తన వైపుకు తిప్పుకున్నారనే వాదన ఉంది. బద్వేల్ నియోజకవర్గంలో అసమ్మతి వాణి వినిపించిన ఒకరిద్దరు నాయకుల బలం బాగా పనిచేసిందని, అందువల్లే బీజేపీ అభ్యర్థి ఓడిపోయారని ప్రచారం కూడా ఉంది. కాగా అనుకూల పరిస్థితులు మంచిగా ఉన్న సమయంలో బద్వేల్, రాజంపేట నియోజకవర్గాల్లో ఓడిపోవటం పార్టీ అధిష్టానానికి ఒకంత బాధ కలిగించిందట. అందుకు ప్రధాన కారణం పార్టీలోని వారి వెన్నుపోటుదారుల పనేనట. ఎన్నో ఏళ్లుగా పార్టీ కోసం అన్ని త్యాగాలు చేసి పనిచేస్తున్న తమ నాయకుడికి ప్రత్యేక గుర్తింపు లేదని అభిప్రాయం ఆ పార్టీ సీనియర్ కార్యకర్తలో ఉందట. రితీష్ రెడ్డి మామ ఆనం రామనారాయణ రెడ్డికి మంత్రి పదవి ఇచ్చారనే కారణంతోనే బద్వేల్ రితీష్ రెడ్డికి మొదటి విడత నామినేటెడ్ పదవుల్లో ప్రాధాన్యత ఇవ్వలేదని కూడా ఇక్కడ జోరుగా చర్చ జరుగుతోంది. ఇదిలా ఉండగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ సన్నిహితుల బృందంలో ఉన్న రితీష్ రెడ్డి ఇటీవల నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి సారించారు. ప్రతి గ్రామానికి వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నారు. వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నారు. పార్టీ అధికారంలో ఉందన్న బలం కాకుండా నిజమైన కార్యకర్తల్ని గుర్తించి పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారు. ఎన్నికల ముందు వరకు వ్యవహరించిన దానికంటే మరింత బలంగా ప్రజలతో మమేకమవుతున్నారు. ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లోనైనా రితీష్ రెడ్డి సేవలను గుర్తించాలని కార్యకర్తలు కోరుకుంటున్నారు. ఈ పరిస్థితిలో ఆయనకు రాబోయే రోజుల్లోనైనా ప్రభుత్వంలో, పార్టీలో ఏ రకమైన ప్రాధాన్యతనిస్తారో వేచి చూడాలి మరి.